మోటార్ బండిలే. నేను అనుకోలే మీరు ఇట్లా ఉంటారని. ఇప్పుడు ఏ సరదాగా ఉంటారు సార్, పాటలు పాడతా పూట మధ్య ఉంటారు కదా. అప్పుడు పులేస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉంటారు సార్. నేను భయపెట్టాలి పుష్ప, అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలిసింది. ఇప్పుడు చూడు, కలిసి తాగుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. యాడ్రా పుష్ప, యాడికి పోయినాడు? టైం అవుతాడు. మళ్ళీ వేస్తాను. మళ్ళీ చెయ్. అవును పుష్ప, ఈ రోజు నీ పెళ్ళి ఉంది కదా, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, పర్లేదా? సారా పెళ్ళిగా ఉండదు సారా. 6 గంటల సేపు లేటుగా పోయినా పెళ్లి కూతురు ఆడనే ఉంటుంది. షికావత్ సార్ మీరు కలుద్దామంటే టైం ఇచ్చిండారు. ఇంతకన్నా మర్యాద ఏముంటుంది చెప్పండి. ఇంకా పెళ్ళి అంటే గుర్తుకొచ్చిండది. ఈ పిల్లలు ఎవరితో కడుపు రావాలా, ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తానని ఉన్నారు. కానీ మీరు ఏం చూసారు అట్లా ఉన్నారు? ఫీల్ ఉన్నా నేను. ఎందుకంటే మాటలు ఎందుకని ఉండాలి చెప్పండి. ఏంటి పుష్ప పార్టీ ముచ్చార కడుతున్నావు? అది ఎందుకు ఇప్పుడు? సర్లే, ఏదో నేను బాధ పెడతాను ఉంటారు అంతే కదా, ఉందండి. కానీ నేను మా అమ్మను అవమానించడం మాత్రం నచ్చలేదు సార్. నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప? నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్. అందుకే తెలిసి కూడా మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉన్నాడా, ఎవడు పుట్టించాడా, స్టాంప్ అది ఇది అని ఎన్నో మాటలు ఉంటారు సార్. మీరు నన్ను ఏంటి పుష్ప పార్టీ ముచ్చార కడుతున్నావు? మళ్ళీ అన్ని ఎందుకు ఇప్పుడు? నా ఇంటి పేరు లేదంటే నా పుట్టుకుని అవమానించినట్టుగా సార్. మీరు నా పుట్టుకుని అవమానించినారంటే మా అమ్మను అవమానించినట్టే సార్. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లంబి కొడుకు అనే మాటే సార్ అదే. పుష్ప తాగి ఏదేదో మాట్లాడుతున్నావు, నీకెక్కువైంది. ఎక్కువే ఉండదు, అందులో ఒకటి ఎక్కువే ఉండదు. ఏంటది? ఇలాగా ఒకటి ఎక్కువే ఉండదు, ఒకటి ఎక్కువే ఉండదు అని చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రాదు సార్ నాకు. ఆ గన్లో బుల్లెట్ ఎక్కువే ఉండదు ఇంతలో. అవునా? 1 2 3 4 5 6 ఒకటి ఎక్కువే ఉండదు. పుష్ప అది సర్వీస్ రివాల్వర్, అందులో 6 బుల్లెట్లు ఉంటాయి. ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను పిడికిలు బిగిసినప్పుడు నేను కనిపెట్టున్నారు కదా, అప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ ఇందులో ఉండిపోయి ఉండదు, అది ఎక్కువ ఉండదు. నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాళ్ళ నుంచి ఇంటి పేరు లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసుండాడు. ఇది నా నుండి ఎవడు పేరు చెల్లాడు సారా. ఇది సార్ నా షికావత్ సార్ నా కొడక. ఇది బుల్లెట్కు భయపడే బ్రాండ్ అనుకున్నారు అయితే, సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ అయితే. ఆ పొద్దు నువ్వు అన్న మాటలకే ఈ పుష్పగడింత గమ్మునున్నాడు తెలిసిన నీక.
అమ్మ చేతిలో పెళ్లిలే నా ఇంట్లో జరుగుతా అంటే మొదటి పెళ్లిరా ఇదే. ఇది అయితే మా అమ్మ బాధపడద్దనే ఈ గంట వరకు ఆగి ఉండా. ఇక ఆగేదేలే. జక్క కూర్చో కూర్చో. ఏ కేశవ పెళ్లి కొడుకేడబ్బా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఏంద్ర అర్థమైతే గుడ్డలోడ తీస్తా తీవేస్తా నా కొడక. నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా పుష్ప? మన్వర్ సింగ్ షెకావత్. అట్నా అయితే ప్యాంటు కొడితే ఇది దేనికి? పుష్పగాడు షెకావత్ సార్ని గుట్టలోడ తీసి మొండి మొలతో నుంచో పెడితే ఎంత మజ్జ ఉంటది. తీయరా. ఇట్టాగే ఉంటుంది ఎవరికైనా. అది షెకావత్ సారైనా పుష్ప గాడైనా నీ ఒంటి మీద గుడ్డలు లేవో నా ఒంటి మీద గుడ్డలు లేవో కానీ తేడా ఉంది. అదే అదేంటో తెలిసినా పుష్ప గాడు జీవితం ఎట్టానే మొదలు పెట్టుండాడు. ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏది తెలిసినా నీకు? ఆడు రేంజ్ అప్పుడు అదే రేంజ్ ఇప్పుడు అదే రేంజ్. నేను రోడ్డు మీదకి ఎట్టపోయినా నన్ను పుష్పగాడిని అంటారు. నువ్వు పోయిట్టాగా రోడ్డు మీదకి పోలీస్ స్టేషన్ లేకుండానే నీ కుక్క కూడా నేను గుర్తుపట్టదా. బ్రాండ్ అనేది బట్టల్లో ఉండేది కాదు, బట్ట గొడవలో ఉంటది. షెకావత్ సారా ఇది మధ్యలో పెట్టుకో. పోయే రోడ్డు పోతానే ఉంటది, వచ్చే దుడ్డు వస్తూనే ఉంటది కానీ నీకు అది రూపాయి ఉండదు. ఒంటి మీద యూనిఫామ్ ఉంటది కానీ చేసేదానికి పని ఉండదు. నీ కాడ సార్ మాత్రమే ఉంటది, మిగతా ఎన్ని ఎరికేస్తా వస్తా.